వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే మా. సో తిరుపతి తొక్కిస్లాట జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత టీటీడీ చైర్మన్ కానీ హోమ్ మినిస్టర్ కానీ సెంట్ అయిన క్షమాపణలు మీరు చెప్పాలి అన్నట్టుగా మాట్లాడారు. పైగా వాళ్ళందరూ కూడా ఒకటే కూటమిలో కలిసి చేస్తున్న నాయకులు వాళ్ళందరూ కూడా. అవును. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడారు. అంటే పార్టీలో అంటే విభేదాలు తలెత్తేటట్టు ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు చూస్తే. మీరు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి ప్రతి ఒక్కరికి అంటూ కూడా మాట్లాడారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? అదే మీరు అన్నది ఏంటంటే మీరు అన్నట్టుగా కొంతమంది అంటున్నారు కూటమి ప్రభుత్వంలో భాగం కదా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ బలవంతంగా మీరు క్షమాపణ చెప్పాలి కదా అని అడగటము. గతంలో కూడా హోంమంత్రి మీకు చేత కాకపోతే ఆ హోంశాఖ నేను తీసుకుంటానంటాము. ఇవన్నీ స్వపక్షంలోనే విపక్షంలో తయారయ్యాడిన అనేది కొంతమంది చేస్తున్న కామెంట్స్. కొంతమంది తెలుగుదేశంలో కొంతమందికి నచ్చట్లా ఇది. అయితే జనానికి బాగా నచ్చుతుంది. జనానికి బాగా నచ్చుతుంది ఇది. ఆయనకే సంబంధం లేదు కదా. ఆయనేమి దేవాదాయ శాఖ మంత్రి కాదు, పోనీ ఆయన ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటాడు, దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత తీసుకుంటాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఆయనకి ఒక 5 శాఖలు ఉన్నాయి. ఆయనకేం సంబంధం లేదు. అయినా ఆయన వెళ్ళి నన్ను క్షమించండి, ప్రభుత్వంలో ఉండి ఈ రకమైన దుర్ఘటన జరిగిన దానికి సిగ్గుపడుతున్నాను, యావత్ హిందూ సమాజం నన్ను క్షమించాలి అని అడిగాడు. క్షమించమని అడగటానికి ఆ ఓర్పు, ఆ ధైర్యం కావాలి. క్షమించటానికి ఔదార్యం కావాలి. ఆ రెండూ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. అవసరమైతే క్షమాపణ చెప్తాడు, అవసరమైతే క్షమించి వదిలేస్తాడు. అలాంటి నాయకుడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు అంటారే. ఆయన ట్రెండ్ సృష్టిస్తాడు, అంతకుముందు ట్రెండ్ని ఫాలో అవ్వడు. ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రెడిషనల్ పొలిటీషియన్. ట్రెడిషనల్ పొలిటీషియన్కి ఉండే లక్షణాలు ఏంటి? తప్పు చేస్తే తప్పు జరిగినా ఇది తప్పు కాదు, పొరపాటుగా జరిగి ఉండొచ్చు, మీ హయాంలో జరగలేదా, మీ హయాంలో జరగలేదా అని. మీ హయాంలో జరిగింది కాబట్టే కదా మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇవాళ మీ హయాంలో జరగలేదా అంటే మీరు ఎప్పుడైతే తప్పును ఒప్పుకోరో, తప్పును ఒప్పుకునే ధైర్యం మీకు లేదో ఎదురుదాడి చేస్తారు. మీ హయాంలో పలానా చోట జరగలేదా, పలానా చోట జరగలేదు, అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు ఎన్ని ప్రాణాలు పోయినాయి, లేకపోతే పలానా గ్యాస్ లీక్ అయ్యి ఎంతమంది చనిపోయారు, ఇలాంటి అన్నీ కూడా చెప్తారు. చాలా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా జరిగినాయి. ఏనాడు క్షమాపణ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంత ధైర్యవంతుడు కాదు. పొరపాటు జరిగితే ఎస్ నేను బాధ్యత వహిస్తున్నాను, బాధ్యత తీసుకోగలిగినంత ధీశాలి కాదు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. ఏ తప్పు తనది లేకపోయినా, బట్ తాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రభుత్వంలో భాగం కాబట్టి యావత్ హిందూ సమాజం, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, యావత్ హిందూ సమాజం నన్ను క్షమించాలి, మరొకసారి జరగకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పాడు. ఈ గొప్ప మనసు ఎంతమంది రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉంది? లేదు. అదే సమయంలో ఆయన అన్న మాట ఏంటంటే, నేనే చెప్పానే టీటీడీ ఈవోగా మీకు బాధ్యత లేదా, క్షమాపణ చెప్పరా? టీటీడీ చైర్మన్గా మీకు బాధ్యత లేదా, క్షమాపణ చెప్పరా? క్షమాపణ చెప్పండి ప్రజలకి అని చెప్పాడు. అప్పుడు టీటీడీ చైర్మన్ కొంత బాధపడ్డాడు. ఎవరెవరో ఏదో అంటే నేను స్పందించాలా అన్నాడు. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవటానికి, నెగిటివిటీ పెరిగిపోతుందని చేసుకోవటానికి అందరూ నన్ను క్షమించాలి, మా బాధ్యత లేకపోయినా నేను క్షమాపణ. ఎందుకు బాధ్యత లేదు ఆయనకి? నీ కిందోడు తప్పు చేసిన నీదే బాధ్యత, అంతేనా కాదు? ఇవాళ నువ్వు తప్పు మాట్లాడతావు తేజ, మీ ఛానల్లో కూర్చొని ఒకటి తిడతావు నువ్వు బూతులు, కానీ నువ్వు ఒక్కడవే బాధ్యుడివా? మీ ఛానల్లో యాజమాన్యం బాధ్యత లేదా? అవును, ఖచ్చితంగా ఉంటుంది. నా తప్పు లేకపోయినా నేను క్షమాపణ చెప్తున్నా, తేజ ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడాడు, దానికి నాకేం బాధ్యత అంటే, అరే నీ ఛానల్లో పనిచేసే ఎంప్లాయీ అయ్యా, ఆయన తిడితే మాత్రం నువ్వు ఎట్లా టెలికాస్ట్ చేసావు, నీకు బాధ్యత లేదా అంటారు. ఇవాళ టీటీడీ చైర్మన్ గారు క్షమాపణ చెప్పి బలవంతంగానైనా క్షమాపణ చెప్పినందుకు సంతోషం.
చక్కగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంట. నేనైతే వంకర టింకర్లు అన్నింటినీ సరిచేసి సరిగ్గా నిలబెడుతున్నాడు వ్యవస్థని. అందులో భాగంగానే ఆ రోజు హోమ్ మినిస్టర్ని ఆ మాట అన్న తర్వాతనే కదా చురుకు పుట్టి హోంశాఖ పనిచేస్తుంది. ఇవాళ అనేక మందిని లోపలేసింది దుర్మార్గుల దృష్టిని. మరి ఇవాళ టీటీడీ చైర్మన్ ఈవో కూడా క్షమాపణ చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈవోని బదిలీ చేయాలి. టీటీడీ చైర్మన్ అంటే సరే, నిన్న కాక మొన్న వచ్చాడు చైర్మన్ గారు, సరే ఆయనకి ఈవో కూడా ఏదో సమస్యలు ఉన్నాయంటున్నారు, కోఆర్డినేషన్ లేదంటున్నారు, ఆయన చెప్పిన మాట ఈవో వినలేదంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఈవోని జేఈఓని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు, లేకపోతే ఎందుకు బదిలీ చేయలేదు? ఇంకా నయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అనలా, వాళ్ళని సస్పెండ్ చేయండి అని అనలేదు. అంతవరకు సంతోషించాలా, సంచలనం అయిపోయేది ఆ మాట నుంటే. అది ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. మీనమేషాలు లెక్కించే విధంగా ఆయన చర్యలు కూడా ఉన్నాయి. తప్పుని అంగీకరించడానికి కూడా ధైర్యం కావాలి తేజ. ఇవాళ ప్రజలు బ్రహ్మాండంగా ఏమంటారు హారతలు పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను. తెలుగుదేశం అభిమానులు, వైసీపీ అభిమానులు, జనసేన అభిమానులు, ఈ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ చాలా బాగా స్పందించాడు రా ఘటన మీద. ఆవేదన పడ్డాడండి. అంటే ఇప్పుడు తను పేరు పొందడానికి ఇప్పుడు తనతో కలిసి వర్క్ చేస్తున్న పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని, గవర్నమెంట్ బ్యాడ్ నేమ్ వస్తుందని, మరి తన మన తేడా లేదు. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి అనుకునేటప్పుడు తన మన ఏముంటుంది? ఇంకా తనవాడైనా శిక్షించాల్సిందే, పరాయి వాడైనా శిక్షించాల్సిందే. తప్పు చేయకూడదు, చేసినవాడు శిక్ష పడాలి, మరొకరు తప్పు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఇది కదా, అదే ఆయన చేస్తున్నాడు. జనం ఆయనకి బ్రహ్మాండంగా చాలా బాగా చేశాడు పవన్ కళ్యాణ్ అని అంటున్నారంటే, ఇలా లేదు మా పార్టీ నాయకులు తిడుతున్నారంటే మీరు తిట్టరు. ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రాదా? మరి మీరు చేస్తున్న తప్పులు పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తే ఆయన ఏమంటున్నాడు? నేను బాధ్యత, కూటమి బాధ్యత నాదని చెప్పి భుజస్కంధాల మీద వేసుకున్నాడు. 21 సీట్లే తీసుకున్నా ప్రభుత్వం తూచా తప్పకుండా మీకు ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి అని ఎన్నికలకు వెళ్ళాడు ఆయన. ఇవాళ ఏదైనా తేడా వస్తే ఆయన మీద నమ్మకం పోద్ది. ఆయన ఎందుకు కూరుకుంటాడు? డెఫినెట్గా ఆయన ఖరాఖండిగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సరైన మార్గంలో, సన్మార్గంలో ప్రభుత్వం. ఇవాళ ఇదే కాదు, చాలా వరకు మార్చాడు ప్రభుత్వంలో వ్యవహార శైలిని. ప్రతిదానికి జగనన్న పథకాలు పెట్టుకునేవాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు కూడా అంతకుముందు ఉన్నప్పుడు ఎన్టీఆర్, చంద్రన్న పథకాలే పెట్టారు. వాళ్ళు కూడా భిన్నమేం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి, కూటమి భాగస్వామి కాబట్టి, ఇవాళ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లని, అంబేద్కర్ అని, ఇంకొకళ్ళని పేర్లు పెట్టి ఎల్లా ప్రగడ ఆయన పేరు పెట్టారు మెడికల్ కాలేజీకి. లేకపోతే ఏం పెట్టేవాళ్ళు మెడికల్ కాలేజీకి? స్వర్గీయ ఎన్టీ రామారావు మెడికల్ కాలేజీ అని పెట్టేవాళ్ళు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వేళా విశేషం, అన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నాడని చెప్పాలి. ఆయన ఏదైతే మాట్లాడాడో పర్ఫెక్ట్గా మాట్లాడాడు, ఏదైతే చెప్పాడో పర్ఫెక్ట్గా చెప్పాడు. బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పారు కాబట్టి సరిపోయింది. క్షమాపణ చెప్పకపోయింటే బిఆర్ నాయుడు గారి పదవి కూడా పోయేది. ఓకే, అంత వ్యతిరేకం. ఈ క్రమంలోనే ఆయన ఎవరెవరు ఏదో అంటారు, మేము సమాధానం చెప్పాలా అనగానే విపరీతమైన ట్రోలింగ్స్ మొదలైపోయాయి ఆయన మీద. ప్రాణాలు పోతే క్షమాపణ చెప్పవా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన భయపడి మళ్ళీ క్షమాపణ చెప్పాడు. సో ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేయమని చెప్పాడు. రెండోది, నిన్న పిఠాపురంలో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. హనీమూన్ అయిపోయింది, ఇక మీరు నో ఎక్స్క్యూజెస్, 6 నెలలు అయింది, పని చేయాలా, పని చేసే ప్రజలు నోట్లు అడగాల, అలా లేదంటే దిగిపోతూ ఉండండి అంతే, పని చేసేవాడే ఉండాలి, ఇంకెవరిని ఎక్స్క్యూజ్ చేసేది లేదని మంత్రులకి, అధికారులకి, వీళ్ళకి, ఎమ్మెల్యేలకి స్పష్టంగా చెప్పాడు. స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. శాంతి భద్రతల విషయంలో, ఆడపిల్లల విషయంలో మగతనం చూపించాలనుకుంటే కట్ చేస్తా అన్నాడు. ఏం చేయాలి? మీరు మగతనం చూపించాలంటే జిమ్ములకి వెళ్ళండి, సైన్యంలోకి వెళ్ళండి, ఈ రకంగా మీ మగతనాన్ని చూపించుకోండి, ఆడపిల్లల దగ్గర కాదు, తాట తీస్తావు ఒక్కోడికి అన్నాడు. ఇది కదా ప్రభుత్వంలో. నీకు తండ్రి, మీ తండ్రి ఏం చెప్తాడు తేజ నీకు? రే ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు, సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు, బుద్ధిగా పని చేసుకో, ఇవేగా చెప్తాడు నీ తండ్రి.
ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండే వాళ్ళు ఏం చెప్పాలి? ఇవే చెప్పాలి. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటివాడు, అలాగే ఉప ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి బాబాయ్ లాంటివాడు అనుకోవాలి. ఓకే. సో రామ్ చరణ్కే కాదు, ఈ రాష్ట్రానికి కూడా బాబాయ్ ఆయన. కాబట్టి పర్ఫెక్ట్ గా చేశాడు తేజ. ఆ పాత్ర, ఆయన పాత్ర ఏదైతే ఉందో బ్రహ్మాండంగా పోషిస్తున్నాడు. ఏమి ఎవ్వడు ఏం కిక్కులు అనే పరిస్థితే లేదు.